Audio. ఈ రాత్రి వాక్యం వినడానికి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది వాక్యం వినాలని ఇష్టపడుతున్నారు? ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. మరి చివరి దినాల్లో దేవుడు ఇటువంటి కోడికలను పెట్టుటలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు ఉద్దేశం లేకుండా ఏది చేయడు. దేవుడు ఏదైనా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంటే దానిని చేయటానికి సంపూర్ణంగా తన మనసు వెనుక భాగంలో ఉన్న సంగతులను నెరవేర్చడానికి శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వాలిచెర్ల అనే గ్రామంకు రావడానికి ప్రభు నాకు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. చక్కగా మరి పాటలు పాడి ఉన్నారు. నేను కూడా ఒక పాట పాడాలని ఎవరో కోరారు నన్ను. ఒక సిస్టర్ గారు అడిగారు, వరుణ్ గారు మీరు కూడా ఒక పాట పాడండి అన్నారు. సరే, సమయం ఉంటే అవకాశం ఉంటే నేను పాడతానమ్మా అని చెప్పి అన్నాను. దేవుని చిత్తమైతే మరి ఆర్కెస్ట్రా దేవుని బిడ్డలు మ్యూజిక్ చేసే బిడ్డలు వస్తే చక్కగా మనం ముందుకెళ్ళొచ్చు. దానికి ముందుగా ఒక దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. అందరు లేచి నిలబడదాం. దయచేసి ఒక్క నిమిషం లేచి నిలబడి వాక్యాన్ని చదువుకుందామండి. ఆ మీదట మనం ముందుకు వెళ్దామండి. ఆదికాండం నుంచి ఒక వాక్యాన్ని నేను చదవాలనుకుంటున్నాను. ఆదికాండము 5వ అధ్యాయము. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచనము నుండి దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. షేతును ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇప్పుడు 5వ అధ్యాయంలో రాయబడిన మాట 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కనెను అంది. ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడి స్వరూపం కనపడుతుంది. ఆదికాండము 5వ అధ్యాయంలోను ఆదాము స్వరూపం కనబడుతుంది. దేవుని మనసు వెనుక భాగంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద తన స్వరూపములో తన పోలిక చొప్పున ఉన్న నరులు కావాలని దేవుడు తలంచాడు. కానీ ఆదాము దేవుని స్వరూపమును కాక తన సొంత స్వరూపాన్ని పోలికని తీసుకొచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దయచేసి దీన్ని గమనించండి. ఇంకొంచెం ముందుకెళ్తున్నాను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనిను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. చదవబడిన వాక్యం ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నిత్య జీవాధిపతి, సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, ఈ రాత్రి ఈ చక్కని వాతావరణాన్ని కూడికిని మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మత్తయి 4:4 సెలవిచ్చి ఉన్నావు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును అన్నావు. దేవా, నీ మాటే బ్రతికించేదని మేము నమ్ముచున్నాం. మా ప్రవక్త అన్నాడు, ఈ భూమి మీద ప్రతి మనిషి మాట అబద్ధమే, కానీ నీవు పలికిన మాట సత్యమైనది తండ్రి.
తండ్రి, నీ మాట ద్వారా భూమి ఆకాశం సృజించబడిన మేము రూఢిగా నమ్ముచూ ఉన్నాం. ఈవేళ నీ ప్రజలైన మేమందరం కూడా నీ మాటలు వినడానికి వచ్చినాం. ఆనాడు మరియా ఉత్తమమైనదని ఎన్నుకొని నీ పాదాల దగ్గర నీ మాటలు విన్నట్లుగా మేము బైబిల్లో చదివాము నాయన. అదే కార్యాన్ని ఈ రాత్రి మేము చేస్తున్నాం తండ్రి. నీ మాట వినడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము నాయన. నీ దాసుడు ఎంతో ప్రయాసతో ఈ కూటాలు ఏర్పాటు చేశాడు ప్రభువా. ఈ కూటాల ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం. ఈ కూటాల ద్వారా కొందరు వెలుగుల తట్టుకు తిప్పబడాలని ప్రార్థిస్తున్నాం. ఈ కూటాల ద్వారా కొందరికి జ్ఞాన సంబంధమైనటువంటి ప్రత్యక్షత రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఖర్చు పెట్టిన ప్రతి పైసా వ్యర్థం కాకుండానట్లుగా ఈ కూటాల్లో ఒక్కరినైనా మీరు దర్శించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారికి ఈ రాత్రి గొప్ప విడుదల దయచేయండి నాయన. పాపంలో ఉన్న వారిని విడిపించండి నాయన. చీకటిలో ఉన్న వారిని విడిపించండి నాయన. నీ వాక్యాన్ని బయలుపరచు దేవా. నీ సత్యాన్ని ప్రతిష్ఠించు దేవా. ఈ ప్రాంతాన్ని కదిలించు దేవా. ఈ ప్రాంతంలో నీ శక్తిగల అభిషేకాన్ని పూర్తిగా విడుదల చేయండి తండ్రి. తండ్రి ఆశీర్వదించండి. ఈ ప్రాంగణం అంతా నీ స్వాధీనపరచుకోండి నాయన. నీ పరిశుద్ధాత్మ కదలికని మేము అపేక్షిస్తున్నాము తండ్రి. ఇదిగో ఖాళీగా వచ్చాము నాయన. వెళ్ళేటప్పుడు నింపబడి వెళ్ళాలి ప్రభువా. దేవుని కలుసుకొని వెళ్ళాలి నాయన. దేవుని పొందుకొని వెళ్ళాలి ప్రభువా. సత్యాన్ని తెలుసుకొని వెళ్ళాలి నాయన. ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్కరిని దీవించమని, వాక్యాన్ని విరిచి వడించమని, వాక్యంతో నిన్ను బయలుపరచుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రియులారా, ఇంకొక మాట కూడా ఉంది. 11వ అధ్యాయము తెలుగు బైబిల్లో 39, 40 కలిపి ఉంది కదండి. దేవునికి స్తోత్రం. అయితే 38 చివరి భాగం చదువుదాం. అయితే అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో ఒక జనము ఉన్నది. ఈ లోకంలో ఉన్న ఈ జనము ఈ లోకానికి చెందిన వారు కాదు. ఈ లోక సంబంధమైన ప్రజలు కాదు. వీరు ఒక ప్రత్యేకమైన జనము. వీరు వేరు చేయబడిన జనము. వీరు విశిష్టమైన ఎన్నిక చేయబడిన జనము. ఈ జనము ఈ లోకానికి యోగ్యమైన వారు. దే ఆర్ నాట్ ఫిట్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి వారు ఫిట్ అయిన వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నా అంశాన్ని తేటగా మీ దగ్గరికి తేవాలనుకుంటూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, మనము చదువుకున్నటువంటి దేవుని వాక్య భాగము ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక వంశావళి ఉన్నది, ఒక జనం ఉన్నది, ఒక ప్రజల గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, 5వ అధ్యాయంలో ఒక వంశావళి ఉన్నది, ఒక గ్రంథం ఉన్నది. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన దినాల్లో దేవుడి వాక్యాన్ని మన మధ్యలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక జనం ఉన్నది. దాన్ని కూడా చదువుతాం ప్రియులారా, దయచేసి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయంలో 16వ వచనం చదువునండి దయచేసి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకును పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కనెను. మహూయేలు మెతూషాయేలును కనెను. మెతూషాయేలు లెముకును కనెను. స్తోత్రం. ఇక్కడ ఒక జీనియాలజీ ఉన్నది, ఇక్కడ ఒక వంశం ఉన్నది, ఇక్కడ ఒక జనం ఉన్నది, ఇక్కడ ఒక వరుస ఉన్నది. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్న జీనియాలజీ ఉన్నది, ఆదికాండం 5వ అధ్యాయంలో మరొక జీనియాలజీ ఉన్నది. ఇక్కడ 2 గుంపులు మనకు కనబడుతున్నారు. ఒక గుంపు 4వ అధ్యాయంలో ఉన్న గుంపు, 5వ అధ్యాయంలో ఒక గుంపు. ప్రియులారా,
ఈ రాత్రి ఒక తేటైన ఒక సంగతి మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. దో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ మనము ఈ లోకానికి చెందిన వారము కామని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ గమనించండి ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ భూమిని దేవుడు నివాసమునకు యోగ్యమైనదిగా చేసి ఉన్నాడు. ఈ భూమి మీద దేవుడు మానవుని పెట్టి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు, గాడ్ పుట్ ఆడమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని రాశాడు. దేవుడు ఆదామును సృజించి ఏదేని తోటలో పెట్టిను అని రాశాడు ప్రియులారా. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తను చేసిన మనిషి మీద, తను సృజించిన ఆ సృష్టి మీద, తను సృజించిన ఆ నరుని మీద సర్వ హక్కులు కలిగి ఉన్నాడు. దేవుడికి మహిమ. హల్లెలూయా. ఈ భూమి దేవుడిది, ఎంతమంది నమ్ముతారు పిల్లారా? ఆకాశము దేవుడిది, ఎంతమంది నమ్ముతారు పిల్లారా? ఆమేనేనా? హల్లెలూయా. ఈ భూమి దానికై ఎదురు రాలేదండి. దేవుడు ఈ భూమిని సృజించాడు. వెలుగు కలుగును గాక అన్న దేవుడు, సూర్యుడు కలుగును గాక అన్న దేవుడు, చంద్రుడు కలుగును గాక అన్న దేవుడు ఈ భూమిని కూడా కలుగును గాక అని పలికాడండి. దేవునికి మహిమ. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క మాటలో సృజించే శక్తి ఉన్నది. దేవుడు పలికితే అక్కడ సృష్టి జరుగుతుంది. అందుకని కాల ప్రవక్త ఏమంటున్నాడంటే, పలుకుబడిన మాటయే మూల విత్తనమై ఉన్నది. దేవుడు పలికాడు, సమస్తము ఉనికిలోకి వచ్చింది. దేవుడు పలికాడు, సూర్య చంద్ర నక్షత్రాలు ఉనికిలోకి వచ్చాయి. దేవుడు పలికాడు, మనం చూస్తున్న కొండలు గుట్టలు అన్ని ఉనికిలోకి వచ్చాయి. దేవుడు పలికితే నిశ్చయముగా సృష్టి జరుగుతుంది. బ్రదర్ బ్రెనహం అన్నాడు ఒక మాట, గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ వెరైటీ. దేవుడు ఒక ప్రత్యేకమైన దేవుడు. ఆయన అన్నిటిని ఒకేలాగా సృజించలేదు. కొన్నిటిని సముద్రాలుగా చేశాడు, కొన్నిటిని నదులుగా చేశాడు, కొన్నిటిని పిల్ల కాలువలుగా చేశాడు. ఆయన కొన్ని కొండలు చేశాడు, ఆయన కొన్ని గుట్టలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సృష్టి చాలా విశిష్టమైనదండి. మనం నమ్ముతున్న దేవుడు సృష్టికర్తని మరి ఎంతమంది ఒప్పుకుంటారు పిల్లారా? చెప్పండి. మనం వెంబడించే యేసయ్య సృష్టికర్తని ఎంతమంది ఒప్పుకుంటారు పిల్లారా? దేవునికి స్తోత్రం. ఈ భూమి సర్వ హక్కులు దేవుడే. ఆకాశ మహాకాశంలో పట్టుజాలనంత గొప్ప దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను పెట్టడానికి ఈ భూమిని నివాస యోగ్యమైనదిగా చేశాడు. సరే, కొంచెం ముందుకెళ్తాను వినండి. ఇప్పుడు దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆదామును ఒక అందమైన ఏదేను తోటలో పెట్టాడట. దేవునికి మహిమ. ఏదేను అనగా అర్థం ఆనందం అనండి అర్థం. దేవుడు తన మనిషిని ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఆనందంలో పెట్టాడు. దేవుడు తన కుమారుని దుఃఖంలో పెట్టలేదు. దేవుడు తన కుమారుని అనారోగ్యంలో పెట్టలేదు. దేవుడు తన కుమారుని రోగాల్లో పెట్టలేదు. దేవుడు తన కుమారుని ఆనంద దేశంలో పెట్టాడు. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దేవుడు తన పిల్లలకి ఆరోగ్యం ఇస్తాడు అని అర్థమవుతుంది. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దేవుడు తన పిల్లలకి నిశ్చయముగా సంతోషము సమాధానం ఇస్తాడు. దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, తన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, తన పిల్లలు ఆనందంగా ఉండాలి, తన పిల్లలు రక్షణ పొంది ఉండాలి, తన పిల్లలు లోకానికి వేరే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెట్టాడా దేవుడు ఆదాముని ఈ భూమి మీద పెట్టి ఆరోగ్యంగా ఆనందంగా ఉండే స్థలంలో పెడితే దెయ్యంగాడు ఒకడు వచ్చాడు, లూసిఫర్ గాడు వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడు? ఆనందానికి అడ్డుకట్ట వేసేసాడు. దేవుడికి మనిషికి అడ్డుకట్ట వేసేసాడు. మనిషి దేవుని ఎదుర్కోలేనంత, కలుసుకోలేనంతగా మనిషిని చెట్టు చాటు దాక్కునేటట్టు చేసేసాడు. దెయ్యంగాడు ఎప్పుడేం చేస్తాడు? దెయ్యంగాడు ఎప్పుడు ప్రార్థనలకు బానివ్వడు. దెయ్యంగాడు ఏం చేస్తాడు? వాక్యానికి దగ్గరికి రానివ్వడు, దేవుని దగ్గరికి రానివ్వడు. ఆది నుండి కూడా దేవుడు వాడి కుయుక్తి అదే. మనిషి దేవుని తెలుసుకోకూడదు, మనిషి వాక్యాన్ని తెలుసుకోకూడదు, మనిషి సత్యాన్ని తెలుసుకోకూడదు. మతంలో ఉండాలి, కులంలో ఉండాలి, పాపంలో ఉండాలి, చీకటిలో ఉండాలి అని సాతానుడు చెయ్యరాని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన థాంక్స్ బి టు గాడ్, మీరు సత్యమును తెలుసుకుందరు, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు సత్యం తెలుసుకుంటే, మీరు సత్యాన్ని తెలుసుకుంటే మీరు స్వతంత్రులు అవుతారట. ఎంతమంది ఆమేన్ చెబుతారు బిడ్డలారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చిక్కేంటంటే మనిషి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఏదో ఒకటిలో కానివయ్యా అంటున్నాడు, ఏదో ఒక బోధలే కానివయ్యా,
ఏదో ఒక సిద్ధాంతంలో కానివయ్యా, ఏదో ఒక కులంలో కానివయ్యా, ఏదో ఒక సూత్రంలో కానివన్నాడు. ప్రియారా, ఈ రాత్రి మీతో చెప్పడానికి నా దగ్గర ఒక శుభవార్త ఉన్నది. ఏదో ఒకటి కాదు కానీ అసలైంది ఒకటి ఉన్నది, నిజమైనది ఒకటి ఉన్నది, వాక్యానుసారమైనది ఒకటి ఉంది. దాన్ని ఈ రాత్రి మీరు తెలుసుకోవాలని నేను ప్రయాసపడుతూ ఉన్నాను. రక్షణ సంబంధమైంది, వాక్య సంబంధమైనది, నిత్య సంబంధమైనది, పరలోక సంబంధమైనది, దేవుని నుండి వచ్చింది ఒకటి ఈ రాత్రి నేను కలిగి ఉన్నాను. దానిని మీతో పంచుకోవటానికి ఈ రాత్రి నేను ఇక్కడికి నిలబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక చూడండి, ఇక ఆదాము ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో, హల్లెలూయా గ్లోరీ, ఈ భూమి మీదకి 2 సంతానాలు వచ్చినాయి అంట. పాపం ద్వారా ఒక సంతానం వచ్చింది, దేవుడి ద్వారా ఒక సంతానం వచ్చింది. పిల్లారా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక చిన్న విషయం మీ దృష్టికి తేగలుగుతున్నాను. అదేమిటంటే, ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక సంతానం ఉంది, ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక సంతానం ఉంది. 4వ అధ్యాయంలోని సంతానానికి దేవుడితో సంబంధం లేదు, వాక్యంతో సంబంధం లేదు, ప్రార్థనతో సంబంధం లేదు, రక్షణతో సంబంధం లేదు, పరలోకంతో సంబంధం లేదు. తిందామా, తిరుగుదామా, కట్టుకుందామా, చచ్చిపోదామా. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కడుపే కైలాసం అంట కొందరికి. దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు, వారు కడుపే వారికి దేవుడు అని రాశాడు. వారు కడుపే వాళ్ళ దేవుడు. బ్రదరు, దేవుడు నమ్మారంటే మనకు దేవుడితో పని ఉంది సార్. సిస్టర్, మీరు దేవుడు నమ్ముకున్నారా? అబ్బే అట్టంటే మన ఒంటికి పడవండి. మరి ఏం పడతాయి? సినిమాలు, డ్రామాలు, నాటికలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, 4వ అధ్యాయంలో ఉన్న మనిషికి దేవుడు అక్కర్లేదంట. 4వ అధ్యాయంలోని ఈ మనిషి, ఈ సంతానం, అది కయ్యూను సంతానం. కయ్యూనెవరు? ఒక నరహంతకుడు. కయ్యూనెవరు? ద్వేషించేవాడు. కయ్యూనెవరు? ప్రత్యక్షతను త్రోసివేసిన వాడు. కయ్యూనెవరు? తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళేవాడు. కానీ 5వ అధ్యాయంలో దేవుడు ఒక సంతానాన్ని కలిగి ఉన్నాడు. వారు గొర్రెల కాపరులంట ప్రియులారా, వారు దీనులంట ప్రియులారా, వారికి లోకంతో పని లేదంట ప్రియులారా. లెగిసిన కానించి పడుకునే దాకా దేవుని నామస్మరణే. దేవునికి మహిమ. దేర్ ఆర్ 2 కేటగిరీస్ పీపుల్. 2 రకాలైన ప్రజలు ఆది కాండం నుంచి వస్తూనే ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద జెనసిస్ డౌన్ టు రెవల్యూషన్, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు 2 రకాల ప్రజలు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ చెరలో కూడా ఉన్నారండి ప్రియులారా. 2 రకాల ప్రజలు మీరు ఏ దేశం పోయినా కనపడతారు. 2 రకాల ప్రజలు మీరు ఏ ప్రాంతం పోయినా కనపడతారు. 2 రకాల ప్రజలు భూమి మీద ఉన్నారు. వెలుగు, చీకటి ఏ విధంగా అయితే భూమి మీద ఉన్నదో, అలాగే దేవుని నమ్మినవాడు, దేవుని నమ్మనివాడు ఈ భూమి మీదనే ఉన్నారు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుడితో సంబంధం లేదు. అతడు తన సొంత మతాన్ని తయారు చేసుకున్నాడు. అని పేరు కయ్యూనట. దేవునికి స్తోత్రం. చాలామంది కొంతమంది అడుగుతారు, ఆదాము కొడుకు కయ్యూను అంటే, ఆదాము కయ్యూను కొడుకు అయితే మరి 5వ అధ్యాయం రాయకుండా మరి 4వ అధ్యాయం ఎందుకు రాశాడు? చాలామందికి తెలియదు ప్రియులారా. 5వ అధ్యాయంలో ఎందుకు రాశాడు? 4వ అధ్యాయంలో రాయకుండా 4వ అధ్యాయంలో ఎందుకు రాశాడు? 5లో రాయకుండా. అంటే దేర్ ఫోర్ ఆదాము కొడుకు కయ్యూను కాదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అతడు దుష్టుడు అని బైబిల్ చెప్తుంది. అతడు సర్పసంతానం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యోహాను పత్రికలో ఉంది, అతడు దుష్టుని సంపంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది, he was the seed of the devil. వాడు దుష్టుని యొక్క విత్తనమై ఉన్నది. అందుకోసమే వాడు తన సొంత ఏమవుతుంది తమ్ముడు చంపేశాడు. పిల్లరా, 4వ అధ్యాయంలో ఉన్న ప్రజలకి ఒక మాట చదవండి దయచేసి, ఇంకోటి చదివిస్తాయి బాగుంటుంది అనుకుంటున్నాను. 4వ అధ్యాయంలో ప్రజలు చదవండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? 21వ వచనం. కెన్ ఎనీబడీ రీడ్ ఫర్ మీ?
యూబాలు, ఇతడు సితారను, సానికను, సానికంటే పిల్లని గ్రోవిని పుట్టినోట్లో ఉండదు. పిల్లని గ్రోవిని వాడుకు చేయి వారందరికీ మూల పురుషుడు. అంటే ఇతడు మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. వీడు ఏం చేస్తున్నాడు? కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్లు తయారు చేస్తూ ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఎందుకంటే వీళ్ళ నాన్న పరలోకంలో మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. సరే, ఇంకా కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం ముందుకెళ్ళి చదవమ్మా. మరియు కనెను అతడు పదును గల రాగి పనిముట్లని, ఇనుము పనిముట్లని, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఈజ్ ఎ ఇన్వెంటర్. అతడు కనుగొనేవాడు. కొత్త కొత్త విషయాలు కనుగొంటాడు, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తాడు, అనేక కొత్త టెక్నాలజీని తీసుకొస్తాడు. ఈ వాజ్ ద మ్యాన్ ఆఫ్ టెక్నాలజీ. అతడు టెక్నాలజీ మనిషే. కొత్త కొత్తవి తయారు చేస్తూ ఉంటాడు. అయితే ప్రియులారా, ఈ 4వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా అన్నీ కనుగొనే వాళ్ళే. కానీ 5వ అధ్యాయంలో వీళ్ళేం తెలియదు. వీళ్ళు గొర్రెల కాపరులు, వీళ్ళు దేవుని ఎరిగిన వారు, వీళ్ళు రక్షణ పొందిన వారు, వీళ్ళు ప్రభువుని ఎరిగిన వారు, వీళ్ళు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ రాత్రి చెప్పాలనుకున్న అంశం ఇదే ప్రియులారా. 2 రకాలైన జనులు ఈ భూమి మీద ఉన్నారు. 2 రకాలైన నాగరికతలు ఈ భూమి మీద ఉన్నాయి. 2 రకాలైన నాగరికతలు. బ్రదర్ బ్రెన్హమ్ అన్నాడు, దేర్ ఈజ్ ఎ సైన్స్ టెక్నాలజీ అండ్ సైన్స్ సివిలైజేషన్ అండ్ దేర్ ఈజ్ ఎ ఫెయిత్ సివిలైజేషన్. ఒకటేమో నాగరికత. ఏ నాగరికత? నవనాగరికత, టెక్నాలజీ నాగరికత, విజ్ఞాన నాగరికత, సైన్స్ నాగరికత. ఒక జనం ఒకటైతే మరొక జనం ఉన్నారండి. వాళ్ళు ఎవరో తెలుసా? విశ్వాస నాగరికత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో దేవుడు రాసిపెట్టాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు టెక్నాలజీ బట్టి బ్రతకడబ్బా. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. విశ్వాసము అనగా ప్రత్యక్షత. నీతిమంతుడు ప్రత్యక్షత పొందుతాడు. నిజమైన బాప్తిస్మం అనే ప్రత్యక్షత పొందుకుంటాడు. నిజమైన సంఘం అనే ప్రత్యక్షత పొందుకుంటాడు. నిజమైన వాక్యం అనే ప్రత్యక్షత పొందుకుంటాడు. నిజమైన దేవుని రాజ్యము అనే ప్రత్యక్షతను పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. బ్రదర్ బ్రెన్హమ్ అన్నాడు, God could not be understood by your technology, your knowledge. నీ జ్ఞానమును బట్టి దేవుడు నీకు అర్థం కాడు. నీ తెలివిని బట్టి దేవుడు నీకు అర్థం కాడు. నీ ఎడ్యుకేషన్ బట్టి దేవుడు నీకు అర్థం కాడు. నీ విద్యను బట్టి దేవుడు నీకు అర్థం కాడు. నీకు దేవుడు అర్థం కావాలంటే నీకు ప్రత్యక్షత ఉండాలి. దేవుడు నువ్వు తెలుసుకోవాలంటే నీకు ప్రత్యక్షత రావాలి. దేవుడు నీకు అర్థం కావాలంటే నీకు ప్రత్యక్షత ఉండాలి. ఆ కారణం చేతనే దేవుడు బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను పెట్టాడు. బై ఫెయిత్ ఈనాక్, విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, ఆమేన్. అందరూ విశ్వాసాన్ని బట్టే. కులాన్ని బట్టి కాదబ్బా, మతాన్ని బట్టి కాదయ్యా, విశ్వాసమును బట్టే. మరొకసారి ఈ రాత్రి నన్ను చెప్పనివ్వండి. ఇదిగో, విశ్వాసానికి కులం ఉండదు, విశ్వాసానికి రంగు ఉండదు, విశ్వాసానికి చెప్పండి మతము ఉండదు. విశ్వాసం అనగా ప్రత్యక్షత. విశ్వాసం అనగా పరలోక దేవుడు తాను తన ప్రజలకి కనపరుచుకొనుట. విశ్వాసం అనగా దేవుడు తన ప్రజలకి వాక్యాన్ని తెరుచుట. ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడండి? మా తాత క్రైస్తవుడు కాబట్టి నేను కూడా క్రైస్తవుని అంటున్నారు. మా చర్చి ఫస్ట్ నుంచి మేము చర్చింగ్ కాబట్టి మేము కూడా క్రైస్తవులు అంటున్నారు. ఓకే, అలా అంటాం మంచిదే, దాన్ని నేను మెచ్చుకుంటాను. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీవు తిరిగి జన్మిస్తేనే క్రైస్తవుడు అవుతావట. నువ్వు తిరిగి జన్మించాలా, నువ్వు రక్షణ పొందాలా, నువ్వు బ్యాప్టిజం పొందాలా, నువ్వు పరిశుద్ధాత్మ పొందాలా, అప్పుడే నువ్వు క్రైస్తవుడిని పిలిపించుకోవడానికి యోగ్యుడు అట. ప్రియులారా, జాగ్రత్తగా వినండి ప్రియులారా.
విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అని దేవుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మనిషి కుమారుడు ప్రత్యక్షమే దినాల్లో ఈ భూమి మీద విశ్వాసమును కనుగొనగలడా? ఈ చివరి దినాల్లో విశ్వాసం కనబడుతుందా? ఎక్కడ చూసినా కూటాలు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా సంఘాలు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా మతాలు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా గుంపులు కనబడుతున్నాయి. కానీ ఎత్తబడే విశ్వాసం ఉన్న చిన్న గుంపును చూపించండి అబ్బా. పిల్లరా, ఇంత భక్తి చేసి చూడండి, తెలుగులో ఒక సామెత ఉంది ఏమండి, ఇంత బతికి ఇంటి వెనక చచ్చినట్ట. ఇన్ని ప్రార్థనలకు పోయి, ఇన్ని కూటాలకు పోయి, ఇన్ని వాక్యాలు విని, ఇన్ని పాటలు పాడి, ఇన్ని స్తోత్రాలు చెప్పి నరకం పోవటం ఏందబ్బా? భక్తి ఎందుకు చేయాలి? దేవుని రాజ్యమును పొందుకోవడానికి చేయాలి. పాపం ఎందుకు విడిచిపెట్టాలి? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా ఈ భూమి మీద పరిశుద్ధులుగా ఉండాలి. చాలామంది అనుకుంటున్నారు పిల్లలు, చాలామంది నేనేం చేసినా దేవుడు చూడకుండా వదిలిపెడతాడులే నేను, ఎందుకంటే నేను క్రైస్తవుని కదా. నో సార్, దేవుడు ఏ మనిషిని చూడనట్టు ఊరుకోడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే పశ్చాత్తాపం. మారు మనసు అంటే దేవుని తట్టు తిరగటం. మారు మనసు అంటే వాక్యం తట్టు తిరగటం. మారు మనసు అంటే నిజమైన బైబిల్ బోధ వైపు తిరగటం. మారు మనసు. పిల్లరా, 2 రకాల ప్రజల గురించి ఈ రాత్రి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక కొంచెం ముందుకెళ్తాను పిల్లరా. ఒకసారి ఆమేన్ చెప్పండి. మీరు ఎవరైనా ఆమేన్ చెప్పే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను మీకు ప్రయత్నం పడుతున్నాను ఒక అంశం చెప్పాలని. 2 రకాల ప్రజలు భూమి మీదే ఉన్నారు. 2 రకాల గుంపులు భూమి మీదే ఉన్నాయి. నువ్వు ఏ గుంపుకు చెంది ఉన్నావో ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఏ గుంపు, విచ్ గ్రూప్ యూ బిలాంగ్, ఏ గుంపుకు నువ్వు చెంది ఉన్నావు? రక్షణ పొందిన గుంపు ఈ భూమి మీద ఉంది. పరిశుద్ధాత్మ పొందిన గుంపు ఈ భూమి మీద ఉంది. దేవుని ఎరిగిన గుంపు ఈ భూమి మీద ఉంది. దేవుని నమ్మి పాపాన్ని విడిచిపెట్టిన గుంపు ఈ భూమి మీద ఉంది. మరి ఈ గుంపుకు చెంది ఉన్నావా, లేకపోతే దేవుడు లేని గుంపుకు చెంది ఉన్నావా? అది చెప్పడానికి నేను ఈ యొక్క వాక్యాన్ని తీసుకున్నాను పిల్లరా. 2 నాగరికతలు భూమి మీదే ఉన్నాయి. ఒకటేమో విశ్వాస నాగరికత, రెండేమో విజ్ఞాన నాగరికత. ఏ నాగరికత నువ్వు చెంది ఉన్నావు? ఏ నాగరికతకు చెంది ఉన్నావు? దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఇంకొక మాట చదివిస్తాను, దయచేసి చూడండి. 4వ అధ్యాయంలోనే 4వ అధ్యాయం 17వ వచనం చదవండి పిల్లారా. కయ్యూను ఎవరిని కన్నది? స్తోత్రం కలుగుని కాక ఎవరిని కన్నది? హనోకుని కన్నది. 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. హనోకు 60 ఏండ్లు బ్రతికి ఇప్పుడు 4వ అధ్యాయంలో ఒక హనోకు కనబడతా ఉన్నాడు. ఈ 4వ అధ్యాయంలో ఒక హనోకు కనబడుతున్నాడు. 5వ అధ్యాయంలో ఇంకొక హనోకు కనబడుతున్నాడు. జనరల్గా హనోకు అంటే మనం అందరం ఒకే అనుకుంటాం. బైబిల్లో 16 మంది మరియంలు ఉన్నారు, తెలుసా మీకు? హలో, ఇక్కడే ఉన్నారా? ఒకసారి స్పందించండి. హల్లెలూయా. అయ్యా పాదిరి గారు, మా వాలుచేరులో 36 మంది ఉన్నారు మరియలో. కత్తి మరియా, కలగొండ మరియా, ఇంకొక మరియా. అమ్మవారు క్షమించండి పేరు వాడుకున్నందుకు. బైబిల్లో 16 మంది మరియలు ఉన్నారట. ఇప్పుడు దానియేలు కూడా చాలామంది ఉన్నారు బైబిల్లో. అలాగే హనోకులు 2 కనపడుతున్నారు ఇక్కడ. మీరు గమనించండి పిల్లారా. ఆ 4వ అధ్యాయంలో హనోకు కయ్యూను కొడుకు. 5వ అధ్యాయంలో హనోకు ఆదాము సంతానంలో వచ్చిన 7వ వాడు. ఆమె చెప్పచ్చు. యూదా గ్రంథం తీయండి. యూదా గ్రంథంలో ఒక మాట చదివిస్తాను. యూదా గ్రంథంలో నుంచి ఒక మాట చదివిస్తాను. థ్యాంక్ యూ జీసస్. యూదా గ్రంథం 14వ వచనం అండి. ఆదాము మొదలుకొని 7వ వాడైనా, ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. ఆదాము ఫస్ట్ వాడు, 7వ వాడు ఎవరు?
అందరు చెప్పండి. 7వ వాడు ఎవరు? హల్లెలూయా. ఎంత స్పష్టంగా దేవుడు రాశాడు బైబిల్లో. ఆదాం ఎవరు? మొదటివాడు. హనోకు ఎవరు? 7వ. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మరలా 5వ అధ్యాయానికి రండి. ఆదికాండం వైపు, ఆదికాండం వైపుకి రండి. 5వ అధ్యాయానికి రండి దయచేసి. మొదటివాడు ఆదాము, 2వ వాడు 6వ వచనంలో ఎవరున్నారు? షేతు, 9వ వచనంలో ఎనోషు 3వ వాడు, 12వ వచనంలో కేయినా 4వ వాడు, 15వ వచనంలో మహలేలు 5వ వాడు, 18వ వచనంలో యెరెదు 6వ వాడు, 21వ వచనంలో హనోకు 7వ వాడు. వాక్యానికి వాక్యం ఎంత చక్కగా సరిపోయింది చూడండి. ఎందుకంటే వాక్యం దేవుడై ఉన్నాడు. యూ కెనాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ గాడ్. దేవునిలో నువ్వు ఏ తప్పులు కనుగొనలేవు. హల్లెలూయా. చెప్పండి. ఆదాం ఎవరు? మొదటివాడు. హనోకు ఎవరు? అంటే 5వ అధ్యాయంలో ఉన్న హనోకు దేవుని సంబంధి. 5వ అధ్యాయంలో హనోకు ప్రభువు రాకడ గురించి ప్రవచించిన వాడు. 5వ అధ్యాయంలో హనోకు దేవునితో నడిచిన వాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. దయచేసి హెబ్రీ పత్రిక వైపు మీ బైబిల్ చెప్పండి కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం వైపు రండి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చదవండి. 5వ వచనం చదువు నాయనా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. స్తోత్రం, స్తోత్రం. దేవుడు ఎవరిని తీసుకెళ్ళాడు చెప్పండి? హనోకు. ఎందుకు తీసుకెళ్ళాడు చెప్పండి? హనోకు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. విశ్వాసం అంటే ఏంటి? ప్రత్యక్షత. ఆమేన్. అదే ఆదికాండంలోకి రండి దయచేసి 5వ అధ్యాయంలోకి. అక్కడ మనం మళ్ళీ చూద్దాం ప్రియులారా. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. హనోకు దేవునితో నడిచిన తరువాత, స్తోత్ర, దేవునితో నడిచిన హనోకు. 5వ అధ్యాయంలో హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతికిన హనోకు. 5వ అధ్యాయంలో ఉన్న హనోకు విశ్వాస వీరుల జాబితాలో నిశ్చయముగా పేరు సంపాదించుకున్న హనోకు. 5వ అధ్యాయంలో ఉన్న హనోకు దేవునితో నడిచిన హనోకు. మరి 4వ అధ్యాయంలో హనోకు ఎవరు? కయ్యూను కొడుకు. కయ్యూనుకు కొడుకు పుడితే ఈ కయ్యూను పోయి ఒక ఊరి పేరే కయ్యూనని పెట్టిండంట. హనోకు అని పెట్టిండంట. దేవునికి స్తోత్రం. అయితే ఈ 4వ అధ్యాయంలో హనోకు ప్రార్థనకు పోయినట్టు దాఖలాలు లేవు. దేవుని నమ్మినట్లు దాఖలాలు లేవు. దేవునితో నడిచినట్టు దాఖలాలు లేవు. ఏమండి? విశ్వాసాన్ని కలిగి ఉన్నట్టు దాఖలాలు లేవు పిల్లల. కానీ 5వ అధ్యాయంలో హనోకు దేవునితో నడిచాడు, వాక్యంతో నడిచాడు, పరిశుద్ధాత్మతో నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 2 హనోకులు మీరు గమనిస్తున్నారా? 4వ అధ్యాయంలో హనోకి దేవుడు లేడు, దెయ్యం లేదు. 4వ అధ్యాయంలో హనోకి ప్రార్థన లేదు, ఏమి లేదు. అందరిలాగానే బతుకుతున్నాడు ఆయన. అతనికి ఒక ప్రత్యేక జీవితం లేదు, వేరు చేయబడిన జీవితం లేదు, రక్షణ పొందిన జీవితం లేదు, దేవునితో నడిచిన జీవితం లేదు, వాక్యంతో నడిచిన జీవితం లేదు. ఇంకొక మాట చెప్పాలంటే నామకార్థ క్రైస్తవుడు పిల్లరా. కానీ 5వ అధ్యాయంలో హనోకుని చూసావా? హనోకు ఎవరైనా దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయంలో హనోకు పిరమిడ్ కట్టిన హనోకు అట. దేవునికి స్తోత్రం. పిరమిడ్లో ఇదిగో ఇవన్నాయంట. ఏంటిది? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. దయాన్ని బ్రాకెట్లో ఉండాలి, అక్కడ ఉండకూడదు. అసలు నిజానికి ఉల్టా ఇది. ఇట్లా కాదు ఉండాల్సింది. ఇది కింద ఉండాలి. ఇది బేస్మెంట్. పునాది ఏంటో తెలుసా? విశ్వాసం. అమ్మని చెప్పండి. బేస్మెంట్ ఏంది? సంఘానికి పునాది ఏంటో తెలుసా? విశ్వాసం, నమ్మకం, ప్రత్యక్షత. విశ్వాసం ఉంటే విశ్వాసం నుంచి సద్గుణానికి ఎక్కుతావు. 2వ మెట్టు అది. అక్కడ మెట్లను రాశారు కదా, 7 మెట్లని. ఈ 7 మెట్లు ఇవి. మొదటి విశ్వాసం, మొదటి మెట్టు.
రెండో మెట్టు సద్గుణం, మూడో మెట్టు జ్ఞానం. ఈ కింద నుండి హనోకు పిరమిడ్ కట్టాడు. పిరమిడ్ అంటే పరిపూర్ణ మానవుని స్వరూపం. పరిపూర్ణ మానవ స్వరూపం అంటే అది నిశ్చయముగా దేవుని పిల్లల యొక్క ఒక జాబితా. హనోకు దేవునితో నడిచిన వాడు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునితో నడవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? పాపముతో నడిచేవాళ్ళు కాదు, సిద్ధాంతాలతో నడిచేవాళ్ళు కాదు, వాక్యముతో నడిచేవాళ్ళు కావాలి దేవుడికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 4వ అధ్యాయంలో హనోకు దేవునితో నడవలేదు, పిరమిడ్ కట్టలేదు, రక్షణ పొందలేదు, ప్రత్యక్షత పొందుకోలేదు, అతడు కొనిపోబడలేదు. కొనిపోబడు అంటే ర్యాప్చర్, ఎత్తబడుట. పిల్లరా, ఈ 7వ అధ్యాయం, ఈ 5వ అధ్యాయంలో హనోకు అంట, 7వ హనోకు అంట ఈ చివరి సంఘకాలంలో ఉన్న, ఈ లవొదికే సంఘకాలంలో ఉన్న వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. మీలో ఎవరైనా వధువు సంఘం ఉందని నమ్ముతారా? వధువు సంఘం, అన్ని సంఘాలు కాదాబో, వధువు సంఘం, ఎత్తబడే సంఘం, మధ్యాకాశంలో పెండ్లి కుమారుడని యేసును కలుసుకునే సంఘం, శరీరాలు మారే సంఘం. పిల్లరా, బ్రదర్ బ్రహ్మ అన్నాడు, నీ శరీరం మారాలంటే మొదట నీ స్వభావం మారాలి. పాప స్వభావం వెళ్ళిపోవాలా, లోక స్వభావం వెళ్ళిపోవాలా, నీలోనికి క్రీస్తు స్వభావం రావాలా, నీలోనికి వాక్య స్వభావం రావాలా, నీలోనికి పరలోక స్వభావం రావాలి. పిల్లరా, 2 హనోకులు, 2 హనోకుల గురించి మాట్లాడుతున్నాను. పిల్లరా, ఇంకొక మాట కూడా చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటి హనోకు అంటే 4వ అధ్యాయంలో హనోకు ఈ లోక సంబంధమైన వ్యక్తిని చూపిస్తున్నాడు. 5వ అధ్యాయంలో ఉన్న హనోకు పరలోక సంబంధమైన వ్యక్తిని చూపిస్తున్నాడు. ఇది చాలా జాగ్రత్త పెట్టుకోండి. మొదటి అధ్యాయంలో ఉన్న మనుషులు ఇవి విజ్ఞాన నాగరికతను చూపిస్తున్నారు. కానీ 5వ అధ్యాయంలో ఉన్న ఆ విశ్వాస వీళ్ళు విశ్వాస నాగరికతను చూపిస్తున్నారు. అందుకోసం నేను ఆ వాక్యం చదివి, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. పిల్లరా, హనోకు, అది క్షమించండి, కయ్యూను గారు ఒక దేవుడికి అర్పణ తీసుకెళ్ళాడు. మీ అందరూ తెలిసిన స్టోరీయే. హేబేలు గారు ఒక అర్పణ తీసుకెళ్ళాడు. హేబేలు గారు అర్పణ దేవుడు అంగీకరించి హేబేలు గారికి ఏం చేశాడు? నీతిమంతుడని పేరు పెట్టేశాడు. కయ్యూను గారు అర్పణ దేవుడు వద్దు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? హేబేలు గారు ప్రత్యక్షత పొందుకుని దేవుని చేత అంగీకరించబడ్డాడు. అందుకోసం హెబ్రీ పత్రికలో ఉన్నాడు, హేబేలు కయ్యూను కంటే మరి శ్రేష్టమైన అర్పణ దేవుడికి అర్పించాడట. హల్లెలూయా. నువ్వు 10,000 ఎత్తే దేవుడు మెచ్చుకుంటాడు, 2,000 ఎత్తి మెచ్చుకుంటాడు అను మాకు. నీ డబ్బులు దేవుడికి అవసరం లేదు, నీ హృదయము దేవుడికి కావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ హృదయము, నీ జీవితం దేవుడికి కావాలా. దేవుడు కోరుకున్నట్టు నీ జీవితం మారిపోవాలా. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకూడదు, నాకు నచ్చినట్టు నేను బ్రతకూడదు, దేవుడికి నచ్చినట్టు బ్రతకాలా. ఎందుకంటే నిన్ను సృజించిన వాడు దేవుడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక మాట నేను చదివి ముందుకెళ్తాను. ఆదికాండంలోంచి 11వ అధ్యాయం రండి ప్రియులారా. ఆదికాండం 11వ అధ్యాయం రండి. ఆదికాండము 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి ప్రియులారా. దేనికి ప్రతిగా? దేనికి ప్రతిగా? స్తోత్రం చెప్పండి. దేనికి ప్రతిగా? రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునుకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. స్తోత్రం చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ 11వ అధ్యాయంలో ఒక గుంపు ప్రజలు ఉన్నారు పిల్లారా. వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన సభ పెట్టుకున్న, కాన్ఫరెన్స్ ఒకటి పెట్టుకున్నారంట. వాళ్ళకి నాయకుడు ఎవరంటే నిమ్రోద్ అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిమ్రోద్ గారు ఏమన్నాడంటే, ఓ అబ్బాయి,
మీరందరూ ఇటు రండి అన్నాడంట. వస్తున్నాం, ఏం చేయాలి అనంట. ఏం లేదు, మనము ఐ గాట్ ఏ ప్రాజెక్ట్, నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, చేయడానికి ఒక ప్లాన్ ఉంది నాకు అన్నాడు. ఏందయ్యా అంటే ఏం లేదు, మనము పేరు సంపాదించుకుందాం రండి, మనము పేరు సంపాదించుకుందాం రండి. మనకు దేవుడితో పని లేదు, దేవుడే మన దగ్గరికి రావాల్సిందే, మనం దేవుడి దగ్గర పోవాల్సిన పని లేదు, మనం పేరు సంపాదించుకుందాం రండి అని సొంత ఆలోచన బట్టి వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి ఒకటిగా గుమ్ముగూడి వచ్చారట. అడుగుతున్నట్ట, ఏ టైప్ ఆఫ్ ఏ రకమైన పేరు సంపాదించుకోవాలి సార్? ఏం లేదు, మనం ఒక గోపురాన్ని కడతాము. టవర్ తెలుసా మీకు? టవరు ఒక గోపురాన్ని కడదామన్నట. ఎందుకు ఆ గోపురం అంటే, ఆ గోపురం వల్ల మన పేరు పెద్దదైపోతుందిరా అన్నట. ఓకే, అంటే మరి దేవుడి కంటే ఎక్కువగా దేవుడేం చాలుతాడు మన దెబ్బకి? మనకున్న జ్ఞానానికి, మనకున్న తెలివికి, మనకున్న సంపదనికి, మనకున్నటువంటి ఆస్తికి దేవుడేం సరిపోతాడురా? దేవుడి కంటే మనమే మిన్న, దేవుడి కంటే మనమే గొప్ప, దేవుడి కంటే మనమే, మన చదువే గొప్ప, మన ఇల్లే గొప్ప, మన కులమే గొప్ప అని అనుకుంటున్నారట వాళ్ళు. అలా అనుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే, ఎట్లా కట్టాలి చెప్పు అన్నట. ఎలా కట్టాలంటే, అప్పుడు మాస్టర్ గారు అంట, ఎవరు మంచి ఇంజనీర్ ఆర్కిటెక్ట్ అంట, ఎవరు నిమ్రోద్ గారు, ఆయన అన్నాడంట, ఐ గాట్ ఎ న్యూ ఐడియా, నాకు కొత్త ఐడియా ఒకటి వచ్చింది అన్నాడంట. ఏంటి ఐడియా చెప్పండి రా? ఒక ఐడియా నీ జీవితాన్నే, స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి ఐడియా అన్నాడంట. ఏమి లేదు, మనము రాళ్ళతో ఇల్లు కట్టొద్దు, ఇటుకలతో కడదామండి. వాళ్ళకి ఇటుకలు అంటే తెలియట్లా. ఏంటి సార్, వాట్ ఈస్ మెంట్ బై బ్రిక్స్ సార్ అంటున్నారట. ఇటుకంటే ఏంటి సార్ అన్నట్ట. ఏమి లేదురా, మట్టి తీసుకుందాము, నీళ్లు కలుపుదాము, దాన్ని బాగా పిసుకుదాము, దాన్ని మెత్తం చేద్దాము, దానికి ఒక షేప్ ఇద్దాము, దాన్ని తీసిపోయి అగ్నిలో కాల్చుతాము, అప్పుడు అది ఇటుక అవుతుంది అన్నట. అది టెక్నాలజీ, అది కూడా టెక్నాలజీ. చూడండి, ఈ లోక సంబంధమైన పిల్లలు ఎప్పుడు కూడా టెక్నాలజీ మీద ఆధారపడి దేవుడికి దూరం అవుతారు. కానీ బైబిల్లో హనోకు ఉన్నాడు, ఆయన పిరమిడ్ కట్టాడు. పిరమిడ్ దేంతో కట్టాడు తెలుసా? ఇటుకలతో కట్టలేదంట, రాళ్లతో కట్టాడంట. రాయి అంటే గట్టితనము, రాయి అంటే పలుకుబడిన మాట. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇప్పుడు మనకు కనపడుతున్న కొండలన్నీ ఎవరో గవర్నమెంట్ కుప్పెత్తి వచ్చినాయా, లేకపోతే దేవుడు సృష్టించాడా? ఆమేన్ చెప్పండి అబ్బా. హల్లెలూయా. దస్ సెయిత్ ది లార్డ్, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు అనే మాట ద్వారా ప్రతి రాయి వచ్చింది. రాయిని ఎవరు తయారు చేయలేదు, రాయిని ఎవరు కూడా సృజించలేదు, రాయిని ఎవరు కూడా తయారు చేయలేదు, రాయిని దేవుడే సృజించాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే, హనోకు ఆ పిరమిడ్ని దేంతో కట్టాడంట? పలుకుబడిన వాక్యంతో కట్టాడంట. ఇక్కడ నిమ్రోదు ఆ గోపురం దేంతో కట్టాడట? మానవ జ్ఞానంతో, టెక్నాలజీతో. అర్థమైందా? టెక్నాలజీతో కడతా ఉన్నాడంట. పైకి లేస్తూ ఉంటుంటే ఈయన గారి కాలర్ పైకి లేస్తూ ఉందట. చూసావా నా జ్ఞానం, కడతన్నా చూడు 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 అంటున్నట, చూడు 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 అంటున్నాడట. అందరు కూడా ఇప్పుడు నిమ్రోదుని దేవుళ్ళలాగా పూజిస్తున్నారు. అందుకని బైబిల్ ఆయన గురించి చెబుతాడు, హీ వాజ్ ద హంటర్ ఆఫ్ ద సోల్స్. అతడు పరాక్రమగల బలశాలి అని బైబిల్లో రాశాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందో తెలుసా? అతడు ఆత్మల వేటగాడు. ప్రజలు దేవుడి దగ్గరికి రానియకుండా అడ్డుబండ, ప్రజలు దేవుని వాక్యం తెలుసుకోకుండా అడ్డుబండ. ఇట్లాంటి అడ్డుబండలు ఆయా గ్రామాల్లో మీరు కూడా చూడొచ్చు. నిజమైన వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే, నిజమైన సత్యవాక్యం ప్రకటిస్తుందంటే, సత్య సువార్త ప్రకటిస్తుంటే మరి కొందరు పని కట్టుకొని లేచి ఆహాహా ఆ యేసునామ కూటాలు మీరు పోవద్దు, ఆహాహా ఆ బ్రహ్మం కూటాలకి మీరు పోవద్దు, ఆహాహా ఆ వర్తమాన కూటాలకి మీరు పోవద్దు, ఆహాహా ఆ అంత్యకాల సువార్త మీరు వినొద్దు అని ఆటంకపరుస్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, ఈ యొక్క నిమ్రోదు దేవుని వాక్యానికి ఆటంకంగా మారిపోయాడు. సరే, లేచింది పైకి లేచింది, చాలా వరకు లేచింది. ఇక నిమ్రోది బ్యాచ్ సంకలు కొట్టుకోవడానికి సంతోషిస్తున్నారు, కాళ్ళ లెగలేస్తున్నారు. ఒకరోజు దేవుడు పల్లెలో ఒక ఆలోచన సభ పెట్టిండంట. ఆలోచన సభ పెట్టి
అబ్బాయి భూమి మీద ఏదో జరుగుతుందిరా నాయన అన్నట్ట. ఏం జరుగుతుంది సార్ అట. వాళ్ళు ఏదో కడుతున్నారు రా అంటాడు. కడుతున్నారు సార్, ఏం చేద్దాం సార్, దాన్ని ఎవడైనా పడగొడతాడు రా అన్నట్టు. ఖచ్చితంగా పడగొడతాం సార్ అన్నట్టు. అంటే దేవుడు లేకుండా ఏది కట్టినా కానీ అది పడిపోతుంది. దేవుడు లేని కుటుంబం పడిపోతుంది, దేవుడు లేని సంఘం పడిపోతుంది, వాక్యం లేని సంఘం పడిపోతుంది, వాక్యం లేని జీవితాలు పడిపోతాయి. నీ జీవితం కట్టబడాలంటే నీకు వాక్యం ఉండాలా. నువ్వు విశ్వాసిగా మారాలంటే నీకు వాక్యం ఉండాలా. నీకు పరలోకం కావాలంటే నీకు వాక్యం ఉండాలా. నీకు నిత్య జీవం కావాలంటే నీకు వాక్యం ఉండాలా. వాక్యం లేకపోతే ఏముంటుంది? వాక్యం లేకపోతే సిద్ధాంతాలు ఉంటాయి, వాక్యం లేకపోతే మానవ కల్పిత బోధలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసం ఈ చివరి దినాల్లో దేవుడు తన ప్రవక్తను పంపించే ఉంటాడు. ప్రతి ఒక్కరు వాక్యం దగ్గర కమ్ బ్యాక్ టు బైబిల్, మరలా బైబిల్ దగ్గర తిరిగి రండి, మరలా నిజమైన బాప్తిజం దగ్గర తిరిగి రండి, మరలా అపోస్తుల బోధ దగ్గరికి తిరిగి రండి, అసలైన సత్యం దగ్గరికి తిరిగి రండి అని దేవుడి కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్త కోటాలు దేవుడు మీ కళ్ళు దురుతాడు, మీ ముక్కు దురుతాడు, మీ కుటుంబాల కట్టాలు పోగొడతాడు. ఇట్లాంటివి కాదు ఈ సువార్త కోటాలు. ఇవే నువ్వు బైబిల్ దగ్గర తిరిగిరా. నువ్వు పొందిన బాప్తిసం సరైనది కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన వ్యక్తి బైబిల్లో లేనే లేడు. ఇచ్చిన పాస్టర్ గారు బైబిల్లో లేనే లేడు. అపోస్తుల బోధ ప్రకారము నిశ్చయముగా యేసుక్రీస్తు నామములో బాప్తిసమే కరెక్ట్. దాన్ని నువ్వు తీసుకుంటేనే నీకు పరలోకం. పిల్లరా, నేను చెప్పే విషయాలు కొందరు కొత్తగా ఉండవచ్చు, అయితే దయచేసి నన్ను క్షమించండి. నేను ఈ రాత్రి మీకు సత్యం చెప్పకుండా ఉండలేను పిల్లారా. ఇంత విలువైన అవకాశంలో దేవుని వాక్యం చెప్పకుండా నేను ఉండలేను ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నిమ్రోదు అలా పైకి పోతున్నాడో దేవుడు వచ్చి దాన్ని కూల్చేశాడు. అంటే టెక్నాలజీ ద్వారా కట్టబడింది కూలిపోయింది, వాక్యం ద్వారా కట్టబడినటువంటి పిరమిడ్ ఈ రోజుకి నిలబడి ఉంది ప్రియులారా. అంటే వాక్యం ద్వారా కట్టబడింది ఏ నాటికైనా ఉంటుంది, అది శాశ్వతమైంది. నువ్వు వాక్యం ద్వారా కట్టబడితే ఖచ్చితంగా నీ జీవితం కూలిపోదు ప్రియులారా. వాక్యం ద్వారా కట్టబడండి. వాక్యం ద్వారా కట్టబడిన సంఘం, వాక్యం ద్వారా కట్టబడిన జీవితం, వాక్యం ద్వారా కట్టబడిన కుటుంబం ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను కట్టేది మానవ కల్పిత బోధలు కాదు, కానీ నిన్ను నిర్మించేది, కట్టేది దేవుడు వాక్యం అనే సంగతి నువ్వు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది ఆమె చెప్తారు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వన్ బిల్డ్స్ ఆన్ క్లే అండ్ అదర్ వన్ బిల్డ్స్ ఆన్ స్టోన్. The faith civilization was built by stone. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే విశ్వాసం ద్వారా కట్టబడిందేమో స్థిరంగా నిలబడింది, మట్టి ద్వారా కట్టబడిందే కూలిపోయింది ప్రియులారా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉన్నావు, రోడ్డు మీద వెళ్తా ఉంటుంటే పెద్ద వర్షం వచ్చింది. పెద్ద వర్షం వచ్చినప్పుడు నువ్వు పెద్ద చెట్టు కిందకి పోయి దాక్కుంటావా, లేకపోతే చిన్న మొక్క దగ్గరకు పోయి మొక్క నీ కిందనే ఉంటా అంటావా? అర్థమైందా? ఏది నీకు ఆశ్రయం ఇస్తుందో దాన్ని నువ్వు ఆశ్రయిస్తావు. అంతేనండి. ఈ చివరి దినాల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే, నీకు ఆశ్రయం ఇచ్చేది దేవుని వాక్యం మాత్రమే. వాక్యం దగ్గరికే నువ్వు రావాలా. దేవుడు వాక్యమైనడు. ఆది యందు వాక్యమైనను, మిగతా మీరు చెప్పండి. వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యం దగ్గరికి రండి అన్నారు. దాని అర్థం ఏంటి? దేవుడి దగ్గరికి రండి అని అర్థం. నిజమైన బాప్తిసం దగ్గరికి రండి అని అర్థం. పిల్లరా, నేను ఒక విషయం అడుగుతా, జవాబు చెప్పండి పిల్లరా. ఈ రాత్రి దేవుడు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? వాక్యం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పిల్లరా, వాక్యం లేకపోతే మనిషి పాతాళానికి పోతాడు. నిజమైన బాప్తిసం పొందకపోతే మనిషి నరకంలోకి పోతాడు. నరకంలోకి పోకుండా ఉండడానికి దైవజనులు పాస్టర్ సాల్మన్ గారు ఈ కూటాలు ఏర్పాటు చేశాడు. మీకు వాక్యం వినిపించడానికి, మీకు సత్యం వినిపించడానికి, మిమ్మల్ని నిత్య జీవనం తీసుకోవడానికి. ఎన్నో అవమానాలు, ఎన్నో ఈగులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుని ప్రజలకు వాక్యం దొరకాలి అనే ఉన్నతమైన ఉద్దేశంతో ఈ కూటాలు ఏర్పాటు చేశాడు. డబ్బులు ఎక్కువే కాదు, లేకపోతే ఎవరో ఇచ్చారు కాదు. ఖర్చు పెట్టే ప్రతి పైసా దేవుడి రాజ్యం కోసం ఖర్చు పెట్టాలా, దేవుని ప్రజలకి దీవెనిగా ఉండాలని ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ రాత్రి ఇక్కడ ఉంది ఏ సంఘాన్నో దూషించడానికి కాదు, ఏ మనిషినో దూషించడానికి కాదు. నాకేం తెలుసు దాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నాకు బైబిల్లో నిజమైన సంఘం కనబడింది, నిజమైన గుంపు కనబడింది, నిజమైన వాక్య ప్రజలు కనబడ్డారు. వాళ్ళని మీరు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు సత్యమైన ప్రజలు మీరు కూడా తెలుసుకోవాలని, ఆ అపోస్తుల బోధలకు మీరు రావాలని ఈ రాత్రి నేను ప్రయాసపడుతూ ఉన్నాను. విశ్వాస సంబంధమైన ప్రజలు
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ నాగరికత అని చెప్పాను చెప్పండి? దేవుని ప్రజలు ఏ నాగరికత? విశ్వాస నాగరికత. అందరూ చెప్పండి, విశ్వాస నాగరికత. దేవుని పిల్లల కాంతి వాళ్ళు ఏ నాగరికత? విజ్ఞాన నాగరికత. 2 నాగరికతలు ఈ భూమి మీద కనపడుతున్నాయి. 2 రకాల గుంపులు ఈ భూమి మీద కనపడుతుంది. సత్యము భూమి మీద ఉంది, అబద్ధం ఈ భూమి మీద ఉంది. వెలుగు ఈ భూమి మీద ఉంది, చీకటి ఈ భూమి మీద ఉంది. నామకార్థ క్రైస్తవులు భూమి మీద ఉన్నారు, నిజమైన క్రైస్తవులు ఈ భూమి మీదే ఉన్నారు. ఏ గుంపులో ఉంటావు నువ్వు? పాపం చేసే వాళ్ళు ఈ భూమి మీదే ఉన్నారు, దేవుని కొరకు రోషంగా బ్రతికే వాళ్ళు ఈ భూమి మీదే ఉన్నారు. పిల్లరా, ఇంత చక్కని మధురమైనటువంటి కూటాలు దేవుడు మనకిచ్చినప్పుడు వాటిని వాక్యం ద్వారా మనం వినియోగించుకుంటే ఎంత ఆశీర్వదించబడతాం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస నాగరికతలో నివాసం గురించి మాట్లాడతారు. 2వ పాయింట్ మాట్లాడతాను. విశ్వాస నాగరికతలో నివాసం గురించి మాట్లాడుతున్నాను. విశ్వాస నాగరికతలో దేవుడు మొట్టమొదటి ఏదైనా తోటలో దేవుడు ఆదామును పెట్టినప్పుడు ఆదాముకు దేవుడు ఒక సిమెంట్ బంగ్లాను కట్టించాడా పిల్లరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాముకి ఏసీ ఒకటి పెట్టించి మంచి బాత్రూమ్ ఇటు తిప్పితే వేడి నీళ్ళు, ఇటు తిప్పితే సన్నీళ్ళు వచ్చాయి. ఒక మంచి ఇల్లు ఒకటి కట్టిపెట్టాడా? నో సార్, లేదండి. దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు, అది దేవుడి నివాసం. ఆ ఏదైనా తోటకి ఏ బంగ్లాలు అవసరం లేదు. అందుకోసం 14వ అధ్యాయం యేసయ్య అంటున్నాడు. 14వ అధ్యాయంలో యేసయ్య అన్నాడు, యోహాను సువార్త 14లో ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు నివాసములు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో భూమి మీద మన ఈ నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత నిర్మించబడింది, దేవుని చేత కట్టబడింది, పరసంబంధమైనది, ఏమాత్రం ముసలితనం కానిది, ఏమాత్రం అలసిపోనిది, శాశ్వతమైనది, నిత్యమైనది, థియోఫనీ గుడారము. పిల్లలు గమనించండి, ఈరోజు చాలామందికి దేవుడు నా కోసం ఇల్లు కట్టాడంటే పరలోకంలో అందరూ అనుకుంటున్నారు దేవుడు ఇటుకలతో ఒక ఇల్లు కడతాడు అనుకుంటున్నారు. ఒక ఆమె నాతో అన్నది, ఇదిగో పాద్రి గారు అన్నది. ఏందమ్మా అన్న? నేను చచ్చిపోతే నేను పూల మొక్కలకు నీళ్ళని పోతాను సార్ అంటుంది. ఎక్కడున్నాయి పూల మొక్కలు అన్న? పరలోకంలో ఉన్నాయంటగా. ఓహో, పరలోకంలో పూల మొక్కలు ఉన్నాయి. ఆ పూల మొక్కలకు నువ్వు నీళ్ళు పోతావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంతా బూతు కల్పన. పరలోకంలో నీ పూల మొక్కలు నీళ్ళు పెట్టాలు, లేకపోతే ఏమండి పూల మొక్కలు కట్ చేయటాలు ఏముండవండి అక్కడ. నీ కోసం దేవుడు ఒక నిత్యమైన నివాసాన్ని కట్టాడు, దాన్నే వాక్య శరీరము అన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వాక్య శరీరం అనేది దేవుని ప్రజలకు మాత్రమే దేవుడిచ్చిన బహుమానం అది. అయితే ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే నివాసము అంటే పరలోకం పోయిన తర్వాత మనకు ఒక ఇల్లు ఉంటుంది అనుకుంటున్నారు. అలాంటిది ఏముండదండి. పరలోకం పోయిన తర్వాత, నిత్య జీవం పోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి అసలైన శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఈ శరీరంలో రోగం ఉంది, ఈ శరీరంలో మరణం ఉంది, ఈ శరీరంలో వయసు ఉంది, ఈ శరీరంలో అలసిపోవడం ఉంది, ఈ శరీరంలో జరాలు పారిన పట్టడం ఉంది. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరం ఒకటి ఉందంట, దాన్నే వాక్య శరీరం అన్నారు. ఆ వాక్య శరీరంలోకి ఎంటర్ అయితే అలసిపోవటం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. బీపీలు ఉండవు. దేవునికి స్తోత్రం. షుగర్లు ఉండవు, ముసలితనం ఉండదు. ఆ శరీరంలోకి రావాలనే దేవుడు ఈ రాత్రి కూటాల ద్వారా నీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని నివాసము. ప్రియులారా గమనించండి, విశ్వాస నాగరికతలో నీ నివాసం ఏంటి? చాలామంది అనుకుంటున్నారు దేవుడిని నమ్ముకుంటే దేవుడు మళ్ళీ మంచి ఇల్లు ఇస్తాడు, దేవుడిని నమ్ముకుంటే మంచి ఉద్యోగం ఇస్తాడు, దేవుడిని నమ్ముకుంటే. దేవునికి స్తోత్రం. మొన్న ఒకసారి ఒక ఆయన నా దగ్గర తీసుకొచ్చారు. ఆయన వ్యాపారం చేస్తాడట, చిన్న వ్యాపారం చేస్తాడట. ఆయన నా దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా పాద్రి గారు, ఈ మనిషికి మనశ్శాంతి లేదు, ఏం పని చేసినా కలిసి రావట్లేదు, ఈ మనిషికి ఏమాత్రం. ఆయన ఎవరో అనంత్ అంబానీ అంట, అనిల్ అంబానీ, అదెవరు అంబానీ అంట. ఆయన ఇల్లు కట్టిందంట. ఆ ఇంట్లో ఒక ఏసీ కూడా లేదంట, కరెంటు లేదు, ఏసీ లేదు. కానీ 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిందంట. ఎంత టెక్నాలజీ వాడిండో ఆయన. గాలి వెలుతురు చక్కగా వచ్చే టెక్నాలజీ వాడిండు. అయితే మీకు విషయం చెప్పమంటారా, 5,000 కోట్ల రూపాయలు కట్టినా కానీ ఒకానొక రోజు అణుబాంబు పడితే అది తునాతునుకులు అయిపోతుంది. కానీ
అణుబాంబు పడినా కానీ తునాతునకలు కాని ఒక ఇల్లు ఉన్నదే, అదే మన వాక్య శరీరము. అది నీకు రావాలంటే నీ జీవితం దేవుడికి సమర్పించుకోవాలా. అది నీకు రావాలంటే నువ్వు ప్రభువుకి అప్పగించుకోవాలి. అర్థమైంది? మీ నివాసం నిజమైన నివాసము, తాత్కాలికమైన నివాసం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు వారు గుడారంలో బ్రతికాడని దేవుడు బైబిల్లో రాశాడు. దేవుని పిల్లలు గమనించండి, మనం పెద్ద ఇంట్లో ఉంటున్నామా, చిన్నింట్లో ఉంటున్నామా, గుడారంలో ఉంటున్నామా అని దేవుడు లెక్క అడగడు. అసలైన ఇంటికి మనం చేరుకున్నామా లేదా అని మాత్రమే దేవుడు చూస్తాడు. బైబిల్లో దేవుడు ఒక మాట రాసి పెట్టాడు అబ్రాహాం గురించి. ఏమన్నాడో తెలుసా? అబ్రాహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉండేను. దాన్నే దేవుని ప్రవక్త విలియం బ్రానమ్ అంటున్నాడు, అది థియోఫనీలు పట్టణం అంటున్నాడు, అది వాక్య శరీరాలు ఉన్న పట్టణం అంటున్నాడు, అది నూతన యెరూషలేము అంటున్నాడు, అది సియోను నగరం అంటున్నాడు, అది జయించిన వారి నగరం అంటున్నాడు, అది వాక్యానుసారంగా జీవించిన వారి నగరం అంటున్నాడు. చాలా జాగ్రత్త పట్టుకోండి పిల్లారా. ఎలాంటి ఇల్లు కోరుకుంటున్నావు? విజ్ఞానపు ఇల్లు కావాలా నీకు? విశ్వాసపు ఇల్లు కావాలా? విజ్ఞానపు ప్రజలు కావాలా? విశ్వాస ప్రజలు కావాలా? ఇంకొక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తాను బిడ్డలారా, గమనించండి దయచేసి. ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు మన పితరులు కాలబాటనే వెళ్ళాలి, ఎంత దూరమైనా అడవిలోకి పోయినా ఎక్కడికి పోయినా కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున టెక్నాలజీ పెరిగిపోయింది పిల్లారా. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే రైళ్లు కూడా వచ్చేసేయండి. గంటకి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే రైళ్లు కూడా వచ్చేయండి. ఇంకొక టెక్నాలజీ ఏందో తెలుసా ప్రియులారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఇండియా వాళ్ళట చంద్రగ్రహంలోకి, చంద్రుడి మీదకి ఒక స్పేస్ని పంపించాలంటే, ఒక అంతరిక్ష ఓడను పంపించాలంటే 40 రోజులు పట్టిందంట. కానీ అదే వాడిని చైనా వాడు 4 గంటలు పంపించాడంట. అమెరికా వాడు, చైనా వాడు కలిసి. అంటే ఎంత స్పీడ్ పెరిగిందో చూడండి, ఎంత టెక్నాలజీ పెరిగిందో చెప్పండి ప్రియులారా. టెక్నాలజీ ఎంత పెరిగితే మరణం అంత ఎక్కువ అవుతుందని ప్రవక్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, మనము ప్రయాణ సాధనం గమనిస్తే మన ప్రయాణ సాధనాలు ఎద్దుల బండ్లు ఉన్నాయి, గుర్ర బండ్లు ఉన్నాయి, స్కూటర్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, అలాగే ఫ్లైట్లు ఉన్నాయి. కానీ విశ్వాస నాగరికతలో ఇవన్నీ లేవు. విశ్వాస నాగరికతలో మనము నిశ్చయముగా నీటి మీద నడిచినట్టు బైబిల్లో ఉంది పిల్లారా. హల్లెలూయా. ఒకసారి యేసయ్య అంట, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి యేసయ్య అంటే శిష్యులు చెప్పిండంట, అబ్బాయి మీరు ఆవులు కట్టుకుపోండిరా నైనా, అద్దరికి పండి నేను వస్తానంట. మా రాజుగారు వస్తారు, మా గురుగారు వస్తారని వాళ్ళు ఎగేసుకొని వెళ్ళిపోయినట్ట. ఎగేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం పోగానే గాలి తుఫాన్లు ఎక్కువైపోయినాయి అట్ట. దేవుడికి స్తోత్రం. అందరూ గడగడ వణుకుతూ ఉంటుంటే అదిగో వాళ్ళ కలుసు మేరలో ఒక వ్యక్తి నీటి మీద నడుచుకుని వస్తూ ఉన్నాడంట. వాళ్ళు భూతం అని కేకలు పెట్టి, అమ్మో భూతం, అయ్యో దెయ్యం, అమ్మో మమ్మల్ని కాపాడిని అన్నాడు. అప్పుడు ఆయన అంటే, వరే భూతం కాదు దెయ్యం కాదురా నాయన, నేనే అన్నాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ పేతురు గారు, మీకు తెలుసుగా పేతురు గారు, దేవునికి స్తోత్రం, ఇఫ్ ఇట్ ఈస్ యూ, అది నువ్వే అయితే లెట్ మీ వాక్ ఆన్ ద వాటర్, నేను కూడా నీళ్ళ మీద నడవని అన్నాడట. వచ్చే నడువు అన్నాడంట. స్తోత్రం కలుగును కాక. వాళ్ళకెళ్ళి చూస్తున్నట్ట, సుజావా నేను హీరోని, నేను యేసుప్రభువుల నీట మీద నడవడం ప్రారంభించినట్ట. స్తోత్రం కలుగును కాక. ఈ మాట ఎందుకు దేవుడు బైబిల్ రాసి పెట్టాడంటే, అవర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, మన ప్రయాణ సాధనము ఒకానొక రోజున ఆ విధంగా ఉండబోతుంది. అంటే విశ్వాస నాగరికతలో మనకి విమానాలు ఉండవు, విశ్వాస నాగరికతలో మనకి రైలు ఉండవు, విశ్వాస నాగరికతలో మనకి స్కూటర్లు ఉండవు, విశ్వాస నాగరికతలో మనము నీళ్ల మీద కూడా నడిచిపోవచ్చు. ఆమె చెప్పవచ్చా? హల్లెలూయా. బైబిల్లో దేవుడు రాసి పెట్టాడని. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి కల్వరి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 3 దిన మృత్యుంజయుడు తిరిగి లేచి 40 రోజులు తన శిష్యులకు కనపడ్డాడంట. ఎన్ని రోజులండి? అందరూ చెప్పాలి, ఎన్ని రోజులు? ఒకరోజు శిష్యులు అన్ని గళ్ళు మొత్తం లాక్ చేసినట్ట. ఆ గడి, ఈ గడి, ఇదిగో ఈ విండో, అన్ని విండో లాక్ చేసి లోపల గడగడగడ వణుకుతున్నాడు. ఎటు నుంచి వస్తారో, మనల్ని చంపుతుర్రా, యేసు ప్రభువుని చంపిన మహామ్రాను, ఆయన్నే చంపిన ఒక లెక్క, మనం ఒక లెక్కరా నాయన అని గడగడ వణుకుతూ ఉన్నారట.
బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు, యేసుని తలుపులు యేసునట్టే ఉన్నాయి, యేసు లోపలికి వచ్చాడని దేవుడు రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. యూ విల్ హ్యావ్ ఎ బాడీ వన్ ఆఫ్ దిస్ డేస్ దట్ కెన్ డిసపియర్డ్, దట్ కెన్ అపియర్డ్. ఈ చివరి దినాల్లో నీకు ఒక శరీరం రాబోతున్నది. ఆ శరీరము దృశ్యము కాగలదు, అదృశ్యము కాగలదు. పిల్లలు గమనించండి, ఆ శరీరం నీటి మీద నడవగలదు, ఆ శరీరం గాలిలో నడవగలదు. స్తోత్రమేనా? విశ్వాస నాగరికత గురించి నేను మాట్లాడుతున్నాను. విశ్వాస నాగరికతలో మన శరీరాలు మార్చబడతాయి. పిల్లరా, విశ్వాస నాగరికతలో మన నడక అలిసిపోదు. పిల్లరా, ఈ రోజున జనాలకి నడవమంటే 1 కిలోమీటర్ నడిచిననుకో, చర్చికి 1 కిలోమీటర్ నడిచినామంటే ఏమంటారు, అయ్యా ఎస్ఐయా ఒక ఆటో ఈయన, ఒక కారు ఈయన, అవసరమైతే ఒక కారు కూడా ఈయన, మేము నడుచుకొని పోలేకపోతున్నాం నాయన అంటారు. కారు ఇచ్చిన తర్వాత ప్రార్థన రమ్మంటే ప్రార్థన చుట్టాలింటికి పోతా ఉంటారు జనాలు కొందరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే ప్రియులారా, నేను అంటాను, ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ గురించి మీరు ఆలోచన చేయొద్దు. ఒకానొక రోజు ట్రాన్స్పోర్టేషన్ ఉందే, ఆ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆలోచన చేయండి. ఈరోజు నాగరికత గురించి ఆలోచన చేయరు. ఒకానొక రోజు నేను మీ మనసులన్నీ ఆవలగట్టు వాడికి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పే మాటలు మీకు అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మన జనము వేరు, మన యొక్క రవాణా సాధనం వేరు, మన ఆహారపు అలవాట్లు వేరు, మన జనులు వేరు, మన విధానము వేరు. నేను మన ఎందుకంటున్నానంటే, ఈ చివరి దినాల్లో దేవుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయ ప్రజలతో మనల్ని పోలుస్తున్నాడు. ఆదికాండం 5వ అధ్యాయ ప్రజలతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. బైబిల్లో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఏ రాజ్యంకైతే వెళ్ళారో ఆ రాజ్యానికి వాళ్ళ చెరల నుంచి దేవుడు కొందరు తీసుకుపోవాలనుకుంటున్నాడు. పిల్లలు గమనించండి, భక్తి అంటే ఏదో కళ్ళు మూసుకొని చేసేది కాదు. ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, ఈ కాలానికి ఒక వర్తమానం వచ్చింది, ఈ కాలానికి నిజమైన బాప్తిసం వచ్చింది. దాన్ని గిన నువ్వు తీసుకోగలిగితే, దాన్ని నువ్వు పట్టుకోగలిగితే, దాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే నీ జీవితం ఆవుల గడ్డికి సులువుగా వెళ్ళిపోతుంది. ఏ నాగరికత కావాలి? విశ్వాస నాగరికత కావాలా, లేకపోతే విజ్ఞాన నాగరికత కావాలా? పిల్లలు గమనించండి, ఈ లోకంలో ఆటపాటలకు ఎక్కువగా జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలండి. బ్రదర్ బెనకం అన్నాడు, అమెరికా సీక్స్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. అమెరికా దేన్ని చూస్తుందట? ఆహ్లాదం. చర్చికి పోయినా కానీ నవ్వాలా, చర్చికి పోయినా కానీ ఆటలు ఉండాలా, చర్చికి పోయినా కానీ చర్చికి పోతే ఉండాల్సింది కన్నీటి ప్రార్థన అండి. వారమంతా లోకంలో తిరిగావే, చెయ్యరాని పనులు చేసావే, చూడరాని దృశ్యాలు చూసావే, గంటలు అవి ఇవి చూసావే, కళ్ళు మలినమైపోయినాయి, నోరు మలినమైపోయింది, హృదయం మలినమైపోయింది, మనసు మలినమైపోయింది. చర్చికి వచ్చినప్పుడు ఏం చేయాలా? నన్ను క్షమించు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా మాటలు శుద్ధి చేయి ప్రభువా అనే పశ్చాత్తాపము ఉండాలి. ఈరోజు క్రైస్తవులకు అది లేదండి. ఈరోజు పాటగారు ఎక్కడ వాక్యం అడి చెప్పిండు, అబ్బా భలే చెప్పిండ్రు. ఈరోజు మార్కులు వేసేవాళ్ళకి అయిపోయారు. పిల్లలు గమనించండి, జీవితాలు మార్చుకోవడానికి బదులు పాస్టర్లకే మార్కులు వేస్తున్నారు కొందరు. జీవితాలు మార్చుకోవాలి. ఈ చివరి దినాల్లో రేపు అనేది నీది కాదు, రేపేం సంభవించిందో నీకు తెలియదు. ఈ రోజునే ప్రభుత్వం నీ జీవితం సరిచేయబడాలి, ఈ రోజే నీ బాప్తిసం సరిచేయబడాలి, ఈ రోజే నీ ప్రజలు ఎవరో నువ్వు గుర్తించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నీ యొక్క ప్రజలై ఉన్నా నీకు తెలుసా? పిల్లారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ప్రజలు ఉన్నారే, వారే నీ ప్రజలు నీకు తెలుసా? ఇదిగో ఆదికాండం 5వ అధ్యాయంలో నీకు ప్రజలు ఉన్నారే, వారే నీకు ప్రజలని తెలుసా? వాళ్ళు దేవుని వెతికేవాళ్ళు, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు బలిపీఠం కట్టేవాళ్ళు, వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళ లోకం నుంచి వేరు చేయబడిన వాళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా? విశ్వాస నాగరికతకు చెందిన వాళ్ళు. మీలో ఈ రాత్రి ఎంతమంది విశ్వాస నాగరికతకు చెందిన వారికి ఉండాలనుకుంటున్నారు? పిల్లరా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి అంటే ఒక అబ్బాయి అంట పాతింటికి వెళ్ళాడంటే, వాళ్ళ ఇంటికి పాతింటికి వెళ్తే మొచ్చు మీదకి ఎక్కిండట. మొచ్చు మీదకి ఎక్కితే అతనికి ఏదో ఒక కాగితం దొరికిందట. ఆ కాగితాన్ని పట్టుకొని కిందకి దిగినట. ఆ కాగితాన్ని పట్టుకొని కిందకి దిగి, ఈ కాగితం ఏదో ప్రత్యేకంగా ఉంది, ఈ కాగితం ఏదో చాలా విలువైన కాగితంగా ఉంది, ఇదేదో స్టాంపులా ఉంది అనుకొని ఆ కాగితం ఆ బజార్లో చివరి ఒక ఆయన ఉన్నట. ఆయన దగ్గర తీసి అంకులు అన్నట. ఏంది అబ్బాయి అన్నట. ఈ కాగితం ఏంది అంకులు అన్నట.
ఒరే ఈ కాగితం ఎక్కడ దొరికిందని నీకు అనంట. ఈ కాగితం మా ఇంట్లో మొచ్చు మీద దొరికిందని అంట. మరి ఈ కాగితం నాకు ఇత్తవానంట. బాగా ఇత్తనే. అప్పుడు ఏం కావాలి నీకు అన్నట. ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తామనంట. కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తే నీకు ఈ కాగితం ఇస్తానంట. అప్పుడు ఆయన ఏం చేసిండు తెలుసంటే, ఆ కోన్ ఐస్ క్రీమ్ కోసం వీడు కాగితం ఇస్తానన్నాడు. వెళ్ళిపోయి కోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టి ఆ కాగితాన్ని తీసుకున్నాడట. ఆ స్టాంపుని తీసుకున్నాడట. వాడు $1 ఖర్చు పెట్టి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చి ఆ కాగితం తీసుకున్నాడు. వీడు పోయి $500 అమ్ముకున్నాడు దీన్ని. ఎన్ని వందలు? $500 అంటే $40,000 అమ్ముకున్నట్ట. ₹10 కోన్ ఐస్ క్రీమ్ ఎక్కడ? ₹40 కోన్ ఐస్ క్రీమ్ ఎక్కడ? ఏమండి $40,000 ఎక్కడ? $500 అమ్ముకున్నాడట. ఇప్పుడు $500 కొన్నాడు ఏం చేసిండంటే దాన్ని $50,000 పెట్టిండట. అంటే మనుషులు మారుతా ఉంటే ఆ కాగితానికి విలువ మారుతా ఉంది. మనుషులు మారుతా ఉంటే ఆ కాగితానికి విలువ మారుతా ఉంది. బ్రదర్ బ్రహ్మ అంటాడు, ఈ గడియ వర్తమానము, ఈ కాల వర్తమానము ఒకరి దగ్గర ఉంటే ఒక రకంగా అర్థమవుతుంది. కానీ దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ప్రియులారా నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నటువంటి ఈ సత్య సువార్త, ఈ అంత్యకాలపు సువార్త, ఈ విలియం బ్రానమ్ తెచ్చినటువంటి ఈ అపోస్తుల బోధ ఎంత విలువైందో తెలుసా? ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోవచ్చేమో, దీన్ని మీరు పట్టుకోలేకపోవచ్చేమో, దీన్ని మీకు కొత్తగా ఉండొచ్చేమో, కానీ పరలోకం నిన్ను అంగీకరించే బోధ ఇదే. ఒకనొక రోజు దేవుడు నిన్ను అడుగుతాడు, నిజమైన బాప్తిసం తీసుకున్నావా? అపోస్తుల బాప్తిసం తీసుకున్నావా అంటే నాకెవరు చెప్పలేదయ్యా అంటే, అదేంటి నా కుమారుడు సాల్మన్ రాజు కోటాలు పెట్టి చెప్పించాడుగా, నా కుమారుడు చెప్పించాడుగా, నిజమైన బాప్తిసం ఒకటి ఉందని చెప్పించాడుగా, నా కుమారుడు నిజమైన వాక్యం ఉందని చెప్పాడు కదా, అపోస్తుల బోధ ఉందని చెప్పాడు కదా. అయ్యో నేను దాన్ని పట్టించుకోలేదు ప్రభువా, ఏదో మామూలు కోటాలు కొన్న బోధిని రావడానికి పోయిన ప్రభువా. నో సార్, అమ్మ క్షమించండి ఈ మాట చెప్పినందుకు. ఈ కూటాలు ఆ కూటాలు కాదు. నేడు దేవుడు నీ ఎదుట వాక్యాన్ని పెట్టాడు. దేవుడు నేడు నీ ఎదుట సత్యాన్ని పెట్టాడు. నువ్వు సత్యాన్ని స్వీకరిస్తావా లేకపోతే నీవు ఆ సత్యాన్ని త్రోసివేస్తావా? ఈ రాత్రి నువ్వే తెలుసుకోవాలి. నిజమైన బోధ బైబిల్లో ఉన్నది. ఆ బోధను ప్రకటించడానికే ఈ కూటాల ముఖ్య ఉద్దేశమైనది. ఏమిటి ఆ బోధ అంటే, అదిగో అక్కడ రాశాడు, దైవజనుడు రాశాడు, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, అపోస్తుల బోధన అంగీకరించాలా, సహవాసం చేయాలా, రొట్టె విరవాలా, ప్రభురాత్రి భోజనం రాత్రే తినాలా. సార్ మా చర్చిలో పగులిస్తారు సార్ అంటే, పగులు కుదరదు. యేసుక్రీస్తు సాయంకాలం ఉదయించబడ్డాడు, రాత్రిలో పూజించాలా. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ పస్కా పశువుని వారు సాయంకాలం వధించారు, రాత్రిలో పూజించారు. అదే రీతిగా ఈ చివరి దినాల్లో కూడా రొట్టె ద్రాక్ష రసాన్ని రాత్రుల్లోనే తినాలా, ప్రభురాత్రి భోజనాన్ని రాత్రుల్లోనే చేయాలా. పగులు చేయడానికి దేవుడు అనుమతించలేదు. తర్వాత ఉంది ప్రార్థన చేయాలి ఎడతెగక. ఇవన్నీ చేస్తే నీ జీవితం మారి నువ్వు ఆవులు గట్టికి వెళ్ళిపోతావు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మాటలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, చిన్న పిల్లవాడి దగ్గర నోటు ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు. ఆ తర్వాత $500 నోటు దగ్గరికి వచ్చినప్పుడు ఆడికి తెలిసిన కొద్దిగా విలువ తెలిసింది. కానీ అసలు దగ్గరకు పోతే దాని విలువ పెరిగిందంట. పిల్లరా, ఈ రాత్రి నేను ఒక విషయం నీతో చెప్పనివ్వండి. ఇంత విలువైన మాటలు, ఇంత విలువైన వర్తమానం, ఇంత విలువైన సంగతులు దేవుడు ఈ రాత్రి చల్లబొట్టు నీకు వినిపిస్తున్నాడు. ఏ దేవుడైతే ఏదైనా తోటలో చల్లబొట్టు వచ్చి తన కుమారుడైన ఆదాముతో ఆయన వాక్యాన్ని విప్పి సహవాసం చేస్తున్నాడు, అదే దేవుడు ఈ రాత్రి ఈ చిన్న గుడారంలోనికి ఆయన తన సేవకుని పంపించి తన సేవకుడి ద్వారా నిజమైన వాక్యము, నిజమైన బాప్తిసము, నిజమైనటువంటి సత్యాన్ని నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఏ నాగరికత కావాలి చెప్పండి? విశ్వాస నాగరికత కావాలా లేకపోతే విజ్ఞాన నాగరికత కావాలా? ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రజలుగా నువ్వు గుర్తించబడతావా? ఆదికాండం 5వ అధ్యాయంలో ప్రజలుగా గుర్తించబడతావా? నా స్నేహితుడ సహోదరి, దయచేసి అందరూ లేచిన బిడ్డ నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తాను. షల్ వి ఆల్ స్టాండ్ అప్? మనమందరం లేచిన పెడదాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ రాత్రి ఒక మంచి వాక్యాన్ని దేవుడు మన వినికిడిలోకి తీసుకొచ్చాడు. విశ్వాస నాగరికత ఉన్నది, విజ్ఞాన నాగరికత ఉన్నది. సైన్స్ ద్వారా రక్షణ లేదట, వాక్యం ద్వారా రక్షణ అంట.
నిజమైన వాక్యం ద్వారా మనిషికి సిద్ధపాటు అంట. నిజమైన వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో అంగీకరించబడుతూ ఉన్నదట. అలాగైనట్లయితే ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తావా? అలాగైనట్లయితే నీ హృదయాన్ని దేవుడికి సమర్పిస్తావా? నిజమైన వాక్యాన్ని తీసుకుంటావా? నిజమైన బాప్తీసాన్ని పొందుకుంటావా? నిజమైన రక్షణ పొందుకుంటావా? ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి వాక్యాన్ని దేవుడు నీకు నీ వినికిడిలోకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, పాపం భయంకరమైనది, ఆచారాలు భయంకరమైనవి, చీకటి జీవితం భయంకరమైనది. దానిలో నుంచి విడుదల పొంది వెలుగులోకి రావాలి, సత్యంలోకి రావాలి, అపోస్తుల బోధలోకి రావాలి, నిజమైన వాక్యం దగ్గరికి రావాలి, నిజమైన ప్రజల దగ్గరికి రావాలి. అలాగైనట్లు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. మీరందరూ కళ్ళు మూయండి దయచేసి. మీ హృదయాన్ని సమర్పించుకోండి. భూమి ఆకాశంలో సృష్టికర్తైన దేవుడు ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరితో మాట్లాడుచూ ఉన్నాడు. ఏ నాగరికత నీకు అవసరమైనది? విశ్వాస నాగరికత ఉన్నదే, కానీ దానిని అంగీకరించే స్థితిలో ఉన్నావా?